హలో అండి, ఎటువంటి సోయా సాస్ వెనిగర్ లేకుండా ఈరోజు నేను మీకు ఎగ్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా రొయ్యల్ని బాగా వాష్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు అలాగే 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకోండి. బాగా కలిపి ఒక 15 నిమిషాలు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద సైజ్ కడాయిని అయితే తీసుకోండి. ఒక 4-5 గుడ్లను అయితే బాగా బీట్ చేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీరు బీట్ చేసుకున్న ఎగ్స్ అని వేసి మీడియం సైజ్ ఎగ్ ముక్కలు అనేవి చేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నిటిని బాగా వేయించుకోండి. తర్వాత బాండీని మొత్తం క్లీన్ చేసుకోండి. కొద్దిగా బటర్ వేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా నీలంగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. బాగా ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అలాగే ఎగ్ని కూడా వేసేసి ఉడికించిన అన్నాన్ని అయితే వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం అయితే వేసి 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.